రకాల ప్రాధాన్యతలు ఇచ్చుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారిని కలిసిండు. బాబూజీ, నేను ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నా, మీరు నాకు ఇచ్చే సలహా ఏమిటి అని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు. పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం పేదవాళ్లకు నిస్సహాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి నీ కళ్ళ ముందు ఆ పేదవాడిని నిస్సహాయాన్ని గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి, తప్పకుండా పేదలకు నిస్సహాయులకు అది ప్రయోజనం చేకూరుతుంది అని. ఆ స్ఫూర్తి ఈనాడు మేము తలుసుకున్న మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో, నిస్సహాయులకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో, నిలబడడానికి శక్తి లేని వాళ్ళను నిటారుగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికల్ని మా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి ఈనాడు నిర్ణయం తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీకి ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ఆయన సవాలు విసిరిండు, శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని. నేను వాళ్ళలాగా దొంగను కాదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, గడీల లాంటివి నిర్మించుకోలేదు. ఉన్నదేదో నాకున్నది, నా కష్టంతో నా శక్తితోని సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు. 2006న ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే, కానీ ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నా. ప్రజలు ఆశీర్వదించారు. జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు, రైతులు, మహిళలు, యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ సోదరుడిగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డా. ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో ఎవరికైనా వస్తుందా? లక్షలాది మంది, కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి, కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది. మీరందరూ కలిసి ఈ అవకాశం నాకు ఇచ్చిండ్రు. అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా. చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి. చాలా మంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు, ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పిరాలు. వాళ్ళు చేసిన శాన్నే కానీ ఓ 4 ఎప్పుడు చర్చిస్తారు. నేనేం చెప్పినాయా అంటే నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో, గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. ఆనాడు తెలుగు తల్లి ఎవడికి రా తల్లి, నాకు అన్నం పెట్టిందా, నా కడుపు నింపిందా, ఎవరికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు పలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు 10 ఏళ్లలో ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయినారు. అందుకే దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు, బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం. ఈనాడు మన కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి, బహుజనుల తెలంగాణ తల్లి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించుకున్నాం. ఇదే కాదు, 30-40 ఏళ్ల నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది. నివురుగప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య
మన యూనివర్సిటీలలో, మన కళాశాలల్లో, మన గుండెల్లో, మన మనసుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది. ఆ సమస్య మా దళిత బిడ్డల మధ్యలో ఒక విభజన రేఖను గీత గీసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే. రెండు వర్గాలుగా విడిపోయిన మా దళిత బిడ్డల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మాదిగ ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించి ఈనాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా ఎవరు ఎంతున్నారో వాళ్ళకంత ఇవ్వాలి అన్న ఆలోచన చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ వర్గీకరణ సమస్యను పరిష్కరించింది. ఇది సామాజిక సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించింది. ఆనాడు తెల్ల దొరలు ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు. చెయ్యాలన్న ఆలోచన చేసినా అది ముందుకు సాగలేదు. 100 ఏళ్ల సమస్యను మేము ఆలోచన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పకడ్బందీగా చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంతమంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 2026 సంవత్సరంలో జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధానమంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారం